ఐదవ అధ్యాయం 1:5 అన్యజనులలో జరుగునది చూడుడి. 1:5గా అన్యజనులలో జరుగునది చూడుడి. అన్యజనులలో జరిగినది చూడుడి. ఆలకించుడి. 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 కేవలము విస్మయం నొందుడి. కేవలము విస్మయము పొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్యజనులలో జరిగేదానిని చూడండి. ఆమేన్. ఏం జరుగుతుంది అనేది గుర్తుపట్టండి. ఆమేన్. ఏం గుర్తుపట్టాలి, ఏం జరుగుతుంది వాళ్ళలో అనేది మనం గ్రహింపు సంఘానికి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దానిని మీరు గుర్తుపట్టండి. మీ దినములలో మీ మధ్య నేను ఒక కార్యం చేయబోతున్నాను. నేను ఒక కార్యం, నూతన కార్యము ఒకటి నేను మీ మధ్య చేయబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆ కార్యము ఏమిటి, ఎలా ఉంటుంది? మనం ఇలానే ఉంటాం, ఇలానే ఎదురు చూస్తూ ఉంటాం. ఆశ్చర్యంగా ఒక కార్యం జరగటమే నూతన క్రియ. హల్లెలూయా. ఆయన ఒక నూతన క్రియ ఒకటి నేను మీ మధ్య చేయబోతున్నాను. ఆ నూతన క్రియ కోసం కనిపెట్టే మనసు కూడా మనకి ఉండాలండి. ఈ లోకపు మనసు, లోకపు ఆలోచన, ఈ గలిబిలి చేసే వ్యవహారం వచ్చి రాగానే మనం కుంగిపోయేలా ఉంటాం, ఆల్రెడీ కుంగిపోతానే ఉంటాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆయన నూతన క్రియ ఒకటి చేయబోతున్నాడు. ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, నేను మీతో ఏమి చెప్పి ఉన్నా, సంఘానికి ఏం చెప్పాడు, స్వదాకా నీకేం వాగ్దానం ఇచ్చాడు, అది మనము గుర్తుపట్టి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. సంఘానికి ఏమి చేసి ఉన్నాడు ఆయన, ఏ వాగ్దానం చేసి ఉన్నాడు అంటే కడపటి మహిమ. మునుపటి మహిమ కంటే, మొదటి మహిమ కంటే కడపటి మహిమ మించును. హల్లెలూయా. ఆయన నిత్యముగా పట్టుకొని ఆయన వైపు చూసేవారు ఏ కార్యమైనా చేస్తారు. హల్లెలూయా. నిత్యముగా ఆయన వైపు, ఆయన మీద నువ్వు గురి పెట్టి ఉన్నావు అనంటే ఖచ్చితంగా కార్యము జరగదు అంటానికి లేదు. ఖచ్చితంగా ఆయన ఒక నూతన క్రియ నువ్వు ఊహించని రీతిగా, హల్లెలూయా, ఊహించిన రీతిగా ఒక కార్యం మీ మధ్య ఆయన చేస్తాడు. కింద చదువు. అలాగూ జరుగునని ఎప్పుడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. అలా జరగదు. నువ్వు ఆశించేది జరగదు. నువ్వు పోయేదారి కరెక్ట్ కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని ఎవడు మీతో చెప్పినా ఎవడి మాట నమ్మాల్సిన నిమిత్తం లేదు. చిల్లంగితనంతో ఏరే వాళ్ళు వచ్చి, ఆహా నువ్వు ఇలా చెయ్యాలనుకుంటున్నావే అని చిల్లంగితనం చేస్తారండి, చెప్తా ఉంటారు. ఎన్నాళ్ళ ఎంత చూపా అని అంటే అబ్రహాం తెచ్చుకోవటమే. ఆయన మా తండ్రి అంటే నా తండ్రి ఆయన మనం తెచ్చుకోవాలా, మన దగ్గర పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎవడు మీతో చెప్పినా అవన్నీ కూడా నువ్వు లేఖనాల సారాంశం చూసుకో. వాగ్దానాల ప్రకారము వాక్య నిమిత్తము ఉందా లేదా, వాక్యంలో ఇది సూట్ అయిందా లేదా, నేను చెప్పే ప్రతి మాట వాక్యానుసారమా కాదా అనే గ్రహింపు కూడా సంఘానికి ఉండాలి. ఏది చెప్తే అది గుడ్డితనంగా నమ్మకానికి లేదు. హల్లెలూయా. ఎలా ఉండాలి సంఘం అని అంటే మెలకువ కలిగిన మనసుతో ఉండాలి. మెలకువ కలిగిన మనసు ముఖ్యం. ఇప్పుడు
ఈ అంత్య దినముల్లో ఏమి కావాలి అని అంటే మెలకువ. మెలకువ కలిగిన ఆత్మ కావాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మెలకువ కలిగిన ఆలోచన అయితేనే దేవుడితో విశ్వాసముతో కొనసాగటానికి నీకు రూటిగా ఉండగలవు. అవును. ఆమేన్. ఆమేన్. దెస్కనోలీలకు రాసిన పత్రిక మొదటిది మొదటిది 4-5 వచనాలు. ఏలయనగా నీకి 5 4-5 వచనం 5వ వచనం మొదటి అధ్యాయం. అవును. చెప్పు. ఏలయనగా ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దశలోకనీయులుగా మొదటి పత్రిక 4వ వచనం. ఏలయనగా అదే ఉందా? దశలోకనీయులుగా ఇది 1:4. 4 పైన ఉంది. నువ్వు 5 చదువుతున్నావు. ఇక్కడ నుంచి వచ్చింది. మర్చిపోయా, సారీ. మీ ప్రయాసము ఆ నుంచి అట్టొచ్చిద్దాగు. అంతేలే చదువు. మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందులి మన ప్రభువైన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మనము జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై జ్ఞాపకము చేయుచు విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. అందరి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అంటే ఎవరు వాళ్ళంతా అంటే దేవుని ఎక్కడెక్కడ ఉన్నా సరే దేవుడు సంఘం. ఆమేన్. దేవుడు బిడ్డలు ఎక్కడ ఏ స్థలంలో ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళందరి నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎవరండి? యాజకులు. మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడికి మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఆమేన్. మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. మేము ఎలాగునా నడుచుకున్నామో ఎవరిని చూసి మాదిరి రావాలండి? కాపరి ముఖ్యం. కాపరి ఎలా ఉండాలి అంటే మేము ఎలాగునా మీ ముందు ఊరికి నోటితో చెప్పడం కాదు, విశ్వాసాన్ని సంఘానికి దృఢపరచాలి. మీరు విశ్వసించి గట్టిగా పట్టుబట్టాలి అని అంటే ముందు నేను ఎలా ఉండాలి? సంఘ కాపరి ఎలా ఉండాలి? అన్ని విషయాలలో మాదిరిగా, అన్ని విషయాల్లో మాదిరి చూపించేవారిగా, దేవుడు శక్తి విషయంలోను, ఆయన సువార్త చెప్పే విషయంలోను, ఆయన నామ ఉచ్చారణ చేసే విషయంలోను అబద్ధం ఏమీ కూడా లేకుండా రూటుగా మేము ఉండి మీకు నేర్పాలి. నేను కరెక్ట్ గా ఉంటేనే ఇప్పుడు నా క్రియను బట్టి, నా నోటి మాటను బట్టి, నా ఆలోచన బట్టి మీ ఆలోచనలు ఉంటుంది. సంఘం ఆలోచన ఎలా ఉంటుందంటే యాజకుడితో కలిసి ఉండాలి, యాజకుడు తండ్రితో కలిసిపోవాలి. హల్లెలూయా. సంఘ కాపరి మధ్యవర్తి.
దేవునికి మీకు సంఘానికి. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ కాపరి ఎలా ఉంటే సంఘం ఎలా ఉంటుందనంటే, సంఘ కాపరి పరిశుద్ధముగా ఉండి సంఘ కాపరి ఆయన నియమాల ప్రకారము జీవించే మనసు కలిగి ఉంటే సంఘము కూడా అదే వస్తుంది, నేర్చుకుంటుంది. అదే వాళ్ళకి వస్తుంది, అలవలసపడుతుంది, అదే నేర్చుకుంటారు. సంఘ కాపరి కరెక్ట్ గా లేకుండా అవధులుగా అటుగా ఇటుగా కుడి ఎడమలు తిరిగే వారిలా ఉన్నారనుకోండి, వచ్చే ఒక ఆత్మ, రెండు ఆత్మ, నాలుగు ఆత్మలు ఆయన రక్షించబడే ఎలా ఉంటాయి? ఆయనే అటు పోతుంది, ఇటు పోతుంది, ఆమె అట్లా పోతుంది, ఇట్లా పోతుంది. ఇక నాదే ఉంది, వాళ్ళు ఎటు పోతే అటు కదా. ఇప్పుడు ముఖ్యముగా రాజుగా నిలబెట్టాడు అనుకో, రాజు కరెక్ట్ గా ఉంటేనే కదా దేశ ప్రజలు క్షేమాకరంగా ఉంటారు. రాజు ఆలోచన కరెక్ట్ అయితేనే కదా ప్రజలకు మేలు జరుగుతుంది కదా. సంఘ కాపరి కరెక్ట్ గా ఉంటేనే కదా సంఘానికి మేలు. ఆమేన్. సంఘ కాపరి కరెక్ట్ గా విశ్వాసములో ఉండి దృఢముగా ఉండి ఆయన నామాన్ని ఊరికి నోటి మాటతో మాత్రమే చెప్పేది కాదు, శక్తితో కూడినది. ఆమేన్. శక్తితో కూడినది పరిశుద్ధాత్మతో మనము నింపబడిన వారమై సంఘానికి బోధించినప్పుడు ఆ సంఘ కాపరి మాట వాళ్ళు పట్టేసుకోవాలి. ఆమేన్. దాన్ని వాళ్ళు ఎమ్మటే పట్టుకొని ఇది నాదే వాళ్ళు ఆహ్వాదించగలగాలి. సంఘం అనంటే గొర్రెలు ఎంతమంది వచ్చి కూర్చున్నా ఒకటే సంఘం. ఆ గొర్రెల్లో ఎవరెవరికి ఎంత మేత పెట్టాలనేది తండ్రి. ఇప్పుడు ఆ బిడ్డ తినే అంత నేను తినలేను, నేను తినే అంత మీరు తినలేరు. ఎవరికి ఎంత కావాలనేది ఆయన పెడతాడు. అది ఖచ్చితంగా ఆయన చేయగలడు. ఆహారం తగ్గట్టుగానే పెడతాడు. మితి మించి ఎక్కువైతే ఏమైందంటే వాంతింగ్ చేసుకుంటారు. అవి బొరలోకి పోయినా కూడా ఏమైంది, వాళ్ళకి గుర్తులు ఉండవు. గుర్తు పట్టగలిగేలా దాన్ని గుర్తుంచుకొని మనసులో ఉంచుకొని ధ్యానం చేసేలా ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమి ఉండాలంటే సరిపోయిన భోజనమే పెట్టగలగాలి. ఆమేన్. కాపరి కూడా అలాగని మొక్కలు తినే వాళ్ళకి పెరుగన్నం పెట్టకూడదు. పెరుగన్నం తినే వాళ్ళకి మొక్కలు పెట్టాలి అని అంటే అది కుదిరే పని కూడా కాదు. ఇప్పుడు అనేకులు ఎలా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా పెరుగన్నం తినేవారిగానే ఉన్నారు. పాలన్నమే మాకు కావాలంటున్నారు కానీ మొక్కలన్నం వద్దంటున్నారు. రీలుగా తినాలంటే వానే తింటారండి. రీలుగా మొక్కలు తినాలంటే అందుకు డౌట్ ఏంటి? సంవత్సరం పిల్లలు కూడా గిన్నె మొక్కలు తింటారు. ఇప్పుడు మొక్కలు అన్నం అని అంటే ఇప్పుడు బైబిల్లోని లోతు. వాక్య లోతులోకి వెళ్ళటానికి ఇష్టపడరు. దెబ్బలు తగలకూడదు మన శరీరానికి, అంటే మనసుకు తగలకూడదు, మనసు గాయపడకూడదు. ఇది నా గురించే చెప్పాడే, నా గురించే చెప్పిందే అనే ఫీలింగ్ వాళ్ళకి కలగకూడదండి. అలా కలిగితే అసలు సంఘానికి రావటం మానేస్తున్నారు. అసలు అక్కడికి పోనక్కర్లేదు, ఏంది కావాలని చెబుతుంది, కావాలని చెప్తున్నాడు అంటారు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చినది, ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు అంటే అలా నేనున్నా నా బుద్ధిహీనతగా దేవుడితో నేను నడుస్తున్నాను అంటున్నాను, అలాగునా ఉన్నానా ఏమి అనే ఆలోచన ఎవరికి రావాలంటే సంఘానికి రావాలి. హల్లెలూయా. సంఘానికి ఈ ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా గట్టి పట్టుకొని లోతైన అనుభవంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. దాన్ని తీసుకునే వాళ్ళే ఆ అనుభవం కలిగి ఉంటారండి. తీసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వేసిన గొంగడ అక్కడే, ఎక్కడ నుంచి కదిలేదే లేదన్నట్టుగా ఉంటారు. ఎన్నేళ్ళ నుంచి ఎన్నాళ్ళ నుంచి పోతున్నా కూడా ముందడుగేమి ఉండదండి. సంవత్సరాలు నిలబడిపోతారు. దేవుడు వాక్యానుసారమైన ఆత్మ అనుభవం అనేదే రాదు, తెలీదు. ఆత్మ అనుభవం ఎందుకు తెలియటం లేదంటే వాళ్ళు లోతైన అనుభవంలోకి నడవటానికి ఇష్టపడట్లా. ముందు యాజకుడు చెప్తాడు, కొన్ని యాజకులు బాగానే చెప్తారండి. ఆ చెప్పిన విషయాలను ఆహ్వానించే మనసు యువతల వాళ్ళకు ఉండాలి. ఆమేన్. సంఘానికి ఉండాలి. ఆ మాటలు నాదే, ఈ వాక్యం నాదే, ఈ క్వశ్చన్ నాకే వచ్చింది, ఆ ఆలోచన నాలో ఉన్నది, నాకున్నది అని ఒప్పుకునే స్వభావం లేదు ముందు.
హల్లెలూయా. హల్లెలూయా. వాక్యానికి ఏమవుతుంది? ఇప్పుడు సంఘం ఎందుకు పాడైపోవటానికి కారణమవుతుంది? ఎందుకు లోబడటానికి కారణమవుతుంది? అన్య జనుల్లో జరిగే వాటికి కూడా సమాధానం చెప్పలేనంతగా ఎందుకు ఉంటారు అని అంటే అనుభవాలు లేక. అన్య జనుల్లో వాళ్ళు ఎంతమంది వచ్చి నీకు క్వశ్చన్ వేసినా దడిసిందా? ఏలియా దడిశాడండి? భయపడ్డా? అమ్మో మీరు 400 మంది ఉన్నారా, నా వల్ల కాదులే, నేను ఒక్కడనే ఉన్నా అనే భయం ఉందాడా? లేదండి. హల్లెలూయా. లేదు. ఆయనకు ఏం పట్టుకున్నాడంటే రోషం. ఆమేన్. నా దేవుడు రోషము గల దేవుడు. ఆయన నమ్మిన నేను, ఆయన నా తండ్రి అని చెప్పుకుంటున్న నేనేంటి సిగ్గు లేకుండా ఉండాలా? సిగ్గు లేకుండా ఉండాలా? సిగ్గు శరము లేకుండా జీవించాలా? ఆయన అన్న బలహీనుడా? ఆయన మాట ఉచ్చారణ చేసేటప్పుడే మనలో ఏం పుట్టాలి? రోషము పుట్టాలి. ఆమేన్. హల్లెలూయా. దేనికి రోషము? ఇదంటే కొట్టుకోవటానికో లేకుంటే కత్తులు పట్టుకొని ఎత్తానికి పోవటానికో కాదు. సమాధానం ఇవ్వటానికి వాక్య లోతు, వాక్యం అనే ఖడ్గాన్ని కట్టుకోగలగాలి. ఏ మాట చెప్పినా ఆ మాటకు సమాధానం ఎక్కడ ఉన్నదో లేదా అనే గ్రహింపు కావాలి సంఘానికి ఇప్పుడు. అన్య జనులు ఎంత గుట్టలుగా వచ్చినా కూడా వారికి నువ్వు నిలబెట్టి ఒక్కడ సమాధానం చెప్పిండప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో జరిగినాయండి. ఇప్పుడు ఎందుకు జరిగింది అంటారు కొంతమంది క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు జరిగింది అని అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? ఎందుకు లేడు? అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడు అని అంటే నీ విశ్వాసం ఒట్టిది. హల్లెలూయా. నీ విశ్వాసం ఒట్టిదండి. అంటే నోటి మాటతో ఏదో ఎప్పుడో ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము చనిపోయాడు, నా కోసం ప్రాణం పెట్టాడు అంటున్నావు, కానీ నువ్వులో నమ్మకం లేదు. అలా అనే బ్యాచ్ మొత్తం ఇదే. ఇప్పుడు కార్యాలు జరగటం ఏంటి అని అంటే జరగవా? ఎందుకు జరగవు? 2-3 ఎక్కడ కూడుంటారు? నువ్వు నమ్మిన దేవుడు నీకు నీ పట్ల నీ ఉద్దేశం ప్రకారం నువ్వేది ఆశిస్తున్నావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఆయన ఉద్దేశం ఏం బయలుపరచాలనుకుంటున్నాడో లోకపు అనే సంఘానికి, లోకమంతా ఆయనదే కాదా? ఆయనదే కాదు అని చెప్పగలిగిన వాడు ఎవడు? ఎవరు లేరు కదా. ఆయన సంఘానికి ఒక సూచన ఒకటి చూపించాలి అని అంటే ఆయనకి చేయడండి. అప్పుడు చేసిన వాడు ఇప్పుడు చెయ్యడా? అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? యుగ సమాప్తి వరకు అప్పుడు కార్యాలు జరిగినాయి, ఇప్పుడు జరగవు అని అన్నావు అంటే నువ్వు ఏ ముఖం పెట్టుకుని వాక్యం చెప్తావు అని క్వశ్చన్ వేస్తా. నేనైతే ఎలా చెప్తావు వాక్యం మరి నిలబడి? ఉన్న దేవుడు అనువాడు, ఉన్న దేవుడు మన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని నోటితో చెప్తున్నావా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అయితే ఇప్పుడు ఆయన కార్యం చేయడా? హృదయంలో ఉండాలి కదా. ఇప్పుడు ఆయన కార్యం చేసే దేవుడు కాదా? అప్పుడు చేసిన గొప్ప కార్యాలు ఇప్పుడు జరగవా? నన్ను నమ్మిన వారు, నన్ను నమ్మిన వారు, నన్ను నమ్మి నా పట్ల ఉద్దేశము కలిగి, నా పట్ల విశ్వాసము కలిగి దృఢముగా ఒక మాట పలికితే అది నిశ్చయముగా జరుగును. ఎనదిరిగే పనే ఖచ్చితంగా ఆ కార్యము జరుగును. నీ నోటిలో ఉంచానన్నాడు ఆయన. ఆ ఆలోచన కలిగి అంత దృఢమైన వాక్యముతో ఆయన మనకి ఇక్కడ వాగ్దానాలు ఇచ్చి నీ చేతిలో బుక్కు పెడితే అప్పుడు చేశారు ఇప్పుడు చేసే వాళ్ళంతా అబద్ధికులు అని ఏ ముఖం పెట్టుకొని చెప్తారండి? ఏ ముఖం పెట్టుకొని ఆ మాట ప్రకటన చేస్తావు? వాగ్దానాలు నమ్మి కూడా యెహోవా నామాన్ని ఉచ్చారణ చేస్తూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంది. అది గ్రహించుకోవాలి కదా. ఇంట్లో వాడే పెట్టే కంట్లో పొల్ల అన్నట్లుగా వాళ్ళ క్వశ్చన్ వేసుకుంటుంటా ఉంటే ఇంక నువ్వు బయట వాడికి ఏం సమాధానం చెప్తావు? అన్నుడి ముందు ఏమి నిలబడి మాట్లాడతావు? అన్నుడి ముందు ఏమి నిలబడాలి? ఏ ముఖం పెట్టుకొని నిలబడతావు? నీ సహోదరుడు ఒక ఆయన ఇలా చెప్తున్నాడు, ఇంకొక ఆయన అలా చెప్తున్నాడు, మరి నువ్వేం సమాధానం చెప్తావంటే మరి వాళ్ళిద్దరు తరపు నేనేం చెప్పాలి? సిగ్గుసేటే కదా, అంతే మరి అవమానకరమే కదా.
అవన్నీ కూడా ఉన్నవి అని నువ్వు లేఖనాలను చూపించి మాట్లాడు. ఆయనకు ఆ తలంతు ఇచ్చాడేమో, ఆయనకు కార్యాలు చేసే తలంతు ఇచ్చాడేమో, దర్శనాలు తలంతు ఇచ్చాడేమో. ఒక్కొక్కరికి నీకు తెలియదు కదా, నువ్వెలా కేటాయిస్తావు? నీకు పావలా వంతు ఇచ్చాడని ఇంకొకరికి 10 రూపాయల వంతు ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? నీ పావలా వంతే అందరికీ ఉండాలా? లేదు కదా. ఇప్పుడు నాకు పావలా ఇచ్చిందంటే నా పావలాలు నేను ఉంటా. 10 రూపాయల వాళ్ళని మనం ఎట్లా విమర్శిస్తామండి? విమర్శించకూడదు. అది దేవుడే ఇచ్చాడు వాళ్ళకి ఆ 10 తలంతులు. అవును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నూతన క్రియ చేస్తానంటున్నాడు ఆయన సంఘం మధ్య. ఆమేన్. 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 ఆయనకు నూతన క్రియ చేసేటప్పుడు నువ్వు ఎవడివి ఆపటానికి, నువ్వు ఎవడివి అడ్డు రావటానికి, నువ్వు ఎవడివి ఆయన చెయ్యలేడు అంటానికి. ఎవరు లేరు. నూతన క్రియ ఒకటి చేయబోతున్నాను అంటున్నాడు. స్త్రీ పురుషుడు వేరు వేరని నువ్వు అంటున్నావు. ఆయనేం చెప్పలేదే ఎక్కడ స్త్రీతో నాకు సంబంధం లేదు అని ఆయన చెప్పలేదే. చెప్పలేదు. చెప్పాడండి? చెప్పలేదు కదా. చెప్పలేదు. కీర్తన గ్రంథం 68 11. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప గొప్ప సైన్యముగా ఉన్నారు. ఉన్నారు. ఆమేన్. ఆమేన్. దానిని ప్రకటించేసి ప్రభు ఏం చెప్పాడండి? ఇక్కడ చెప్పింది ప్రభువా, లేకుంటే మోషే చెప్పాడనో, లేకుంటే దావీదు చెప్పాడనో, ఏమైనా చెప్పాడా? లేదు కదా. లేదు. అక్కడ ప్రభువే ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పే వాళ్ళంతా ఆడవాళ్ళు చెప్పకూడదులమ్మా, ఆడవాళ్ళ కాడికి పోకూడదులమ్మా. ఇవన్నీ ఇని సికాకు నాకు. వాక్యమేమో లేడీస్ చెప్పే ప్రార్థన అవన్నీ. ప్రార్థనకేమో లేడీస్ కావాలా, కన్నీరు పెట్టడానికి లేడీస్ కావాలా, వాక్యం ప్రకటన చేయడానికి లేడీస్ వద్దని ప్రభు ఏమన్నా చెప్పినాడా? చెప్పలేదు. ఎక్కడైనా చెప్పినాడా? ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ ఏం చెప్పిండండి? దానిని ప్రభువే మాట సెలవిచ్చుచున్నాడు. మనం కల్పించగలమా? వాక్యంలో ఒక్కటైనా తీసివేయటానికి కలపటానికి కూడా స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. వీళ్ళు ప్రకటన చేయాలి అని మొదలుపెట్టి పట్టుదల పడితే స్త్రీ చాలా బలవంతురాలనే చెప్తారు. స్త్రీ చెప్పిన మాట ఈయన పండు తిన్నాడు మన మూలపిత్రుడు. మరి నువ్వు దృఢముగా బలవంతుడు కదా, నువ్వెందుకు స్త్రీ మాట విన్నావా? బలహీనురాలు కదా అంట. నేను క్వశ్చన్, నిజంగా కదా మరి ఆమె స్త్రీ బలహీనురాలు కరెక్టే. ప్రేమామయి స్త్రీ ఏంటంటే ప్రేమామయి, ప్రేమ ఎక్కువ స్త్రీకి. అవును. స్త్రీ ఎక్కువగా ప్రేమించింది కుటుంబాన్ని. ఆ ప్రేమ మక్కువతో అంతా నాకే కావాలన్న ఆశ కలిగి అది బలహీనత అయిపోయింది ఆ మనిషికి. స్త్రీకి ప్రేమలో బలహీనత అయిపోయింది. అవును. ఇది ఇంకా బలహీనురాలు అని పేరు పెట్టేశారు. ప్రభు చెప్పినాడండి స్త్రీ వేరు పురుషుడు వేరు అని చెప్పినాడా? లేడి కదా. స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళిద్దరిని నేను నిర్మించానని ఆది కాండంలో చెప్పాడు. అవును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉంది ఆ మాట అంటే 2వ వచనంలోనే ఉంటుంది, 2వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. అసలు 3వ అధ్యాయం దాకా కూడా కాదు, 2లోనే ఉంది. స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళని నేను నిర్మించాను. స్త్రీ మాట్లాడటానికి లేదు అని పౌలు అన్న ఒక్క మాటను పట్టుకుంటుంటారండి. అసలు మొత్తం తారుమారు చేస్తాం. ఇక తారుమారని ఇదే గలిపిలేవారు. మరి స్త్రీ ఆ క్వశ్చన్ వేసే వాళ్ళకి నేనైతే క్వశ్చన్ రూటిగా అడగాలన్న ఆశ. ఆ క్వశ్చన్ వేస్తే మరి స్త్రీలు ఎందుకు రావాలండి సంఘానికి? అపవిత్రమైనది కదా. స్త్రీ నుంచి వచ్చిన పురుషుడు కూడా అపవిత్రుడే కదా. మరి ఇంకా సంఘం శూన్యం లేదు కదా. సంఘం ఎక్కడ ఉన్నది? ఎక్కడుంది? స్త్రీ పవిత్రురాలు కాదు. స్త్రీ నుంచి వచ్చిన పురుషుడు పవిత్రుడు ఎలా అవుతాడు? ఆమె నుంచి కదా వచ్చాడు. పవిత్రుడు ఎలా అవుతాడు? ప్రత్యేకంగా వచ్చిన వాడు పోయారు అప్పుడెప్పుడో పూర్వకాలంలో జలప్రాయంగానో వెళ్ళిపోయారు వాళ్ళంతా. మరి ఇంకా తర్వాత వచ్చిన జనాంగం మొత్తము కూడా స్త్రీ నుంచి వచ్చిన వాళ్ళేగా. మరి ఏం అపవిత్రమైనది? అపవిత్రురాలు అని అంటే పురుషుడు కూడా అపవిత్రుడే. అంతే మరి.
వాస్తవమే కదండి ఇది, మార్చడానికి ఏముంది అది? ఏం లేదు. లేదు కదా, చెప్పుకోవడానికి వాస్తవంగానే ఉంది కదా ఇది. అసలు స్త్రీకే ఇష్టం లేకపోతే పురుషుడు ఎక్కడి నుంచి వస్తాడు? దాని నుంచి వస్తాడు? లేదు కదా. ఆ కన్యత్వం పోగొట్టుకుంటేనగా వస్తుంది. స్త్రీ అని అంటే బలమైనది. స్త్రీ చెప్పిన మాటని తల్లిదండ్రులు కూడా వదిలేస్తున్నావు నువ్వు. అవును. మరి బలహీనరాల మాట ఎందుకు వినాలి? స్త్రీ ప్రేమించగలదు, నిలబెట్టగలదు, పడద్రోయగలదు. పడద్రోయగలదు. స్త్రీలోనే బలము ఉన్నది. అవును. దాన్ని ఆధారం చేసుకునే పురుషుడు ఇప్పుడు బ్రతికేది. అలాగని పురుషుడు లేకుండా స్త్రీ జీవించాలి, స్త్రీ ఉంది అంటారంటే లేదు. వాళ్ళిద్దరూ ఏకమై ఉన్నారు. అది దేవుడు నిర్మించిన నిర్మాణం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీకి పురుషుడు ఎంత బలమో పురుషుడుకు స్త్రీ కూడా అంతే బలం. స్త్రీ లేకుండా పురుషుడు ఉండలేడు, ఆ బ్రతుకు అర్థము ఉండదు. పురుషుడు లేకుండా స్త్రీ ఉన్నా ఆ బ్రతుకు వ్యర్థముగా ఉండదు, నవ్వులు పాలవటానికి కారణం అవుతుంది. పురుషుడైనా స్త్రీ లేకుండా ఉండాలనుకో, దేనికి పనికి వస్తాడండి? తాగి తిరుగుతుంటారు రోడ్ల మీద, ఇల్లు మంచటం ఏమి ఉండదు కదా, ఒక కుటుంబం అంటూ ఏర్పాటు లేదు కదా, ఉండదు. ఇష్టానుసారంగా భయం భక్తి లేకుండా జీవిస్తారు. వాళ్ళిద్దరూ ఏకమై ఉంటేనే ఒక పద్ధతి. వాళ్ళ ఇద్దరు స్త్రీ పురుషుడు ఏకమై ఉంటేనే ఒక పద్ధతి. సంఘము యాజకుడు ఏకమై ఉంటేనే క్రమం. ఒక కుటుంబం భార్యాభర్తలు ఏకమై ఉంటేనే కుటుంబాన్ని నడపటానికి ఎలాగన ఒక క్రమం ఏర్పడుతుందో, వాళ్ళిద్దరిలో ఐక్యత ఉంటే కుటుంబం చాలా వర్ధిల్లిద్దో, సంఘము కాపరి ఏకమై ఉంటేనే సంఘము కూడా వర్ధిల్లి. స్త్రీ మాట్లాడటానికి లేదు అని అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. స్త్రీ అని లేదు, పురుషుడని భేదము లేదని ఇంకొక సాట చెప్పాడు. ఇక్కడ ప్రభువే సెలవిచ్చేస్తున్నాడు, వాళ్ళు గొప్ప సైన్యముగా ఉంటారట. గొప్ప సైన్యముగా ఉంటారు స్త్రీలు గినక మొదలు పెడితే. ఇప్పుడు అలా సైన్యము కలిగిన వారు లేరా అంటే ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. మన ఆంధ్రాకు తప్పితే, ఆంధ్రాలోనే అంటే విజయవాడ కాడ నుంచి ఇటోళ్ళు తప్పితే ఈ ఆంధ్రాలో అటోళ్ళు చాలా మంది ఉండాలంటారు. ఇటు గుంటూరు కాడ నుంచి యువతల పట్టింది రోగం, తెగులు వచ్చింది. విజయవాడ దాటిన కాడ నుంచి యువతల వాళ్ళకి తెగులు వచ్చిందండి. స్త్రీ ఉండకూడదు, స్త్రీ చెప్పకూడదు, పురుషుడు ఇద్దరు ఉంటే చెప్పొచ్చు. ఎక్కడ చెప్పారు? ఒకవేళ పురుషుడు పోయాడు అనుకోను చెప్పారా? స్త్రీ ఉండి పురుషుడు పోయిండనుకో స్త్రీ చెప్పొద్దా? ఎందుకు చెప్పొద్దు? ఇంకా సంఘం ఉండదా? ఎందుకు? ఒకవేళ స్త్రీలు దేవుడికి నిర్మించుకొని ఆపేసుకున్నారనుకో, మొత్తం వివాహం కూడా లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత దేవుడు పిలిచిన దాన్ని బట్టి స్త్రీకి పిలుపు ఉండి పురుషుడికి పిలుపు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. స్త్రీకి పిలుపు ఉండిద్ది, పురుషుడికి ఉండదు. అయినా వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయాలి, ఏకమై ఉన్నారు కాబట్టి. అలాగని ఈమె చేసే పని ఆయన చేయగలడు అంటే ఆయనకు తలంపు రాదండి, నడిపింపు రాదు. తాత్కాలానికి మాత్రమే ఉంటాడంతే, బలానికి తోడు, అంతే తోడు. ఎటెళ్ళినా వెళ్ళటానికి అంతే. ఎక్కువ ఆసక్తి దేవుడు ఎవరి మీద ఎవరిని ప్రేమించి ఆయన పట్టుకున్నాడు, ఎవరైతే నా మాటని ఎవరించి చెప్పి నిలబెట్టగలరు అనేది ఆయనకు తెలుసు. ఎవరు ఎలా ఉంటారు అనేది ఎవరికి తెలుసు అంటే, నా గురించి నీకు తెలియదు, నీవేంటో నాకు పరిపూర్ణత తెలియదు. మన ఇద్దరి గురించి ఎవరికి పరిపూర్ణత తెలుసు అంటే ఆయనకు మాత్రమే తెలుసు. సంఘము ఏంటి, కాపరి ఏంటి అనేది ఆయన నిర్మించినది. స్త్రీ చెప్పకూడదు, స్త్రీ మాట్లాడకూడదు, ఇట్లాంటి ఈ ఆలోచన ఈ మాటలను బట్టి కూడా చాలా మంది వినటానికే ఇష్టపడట్లా. నేను చూసి నాకు తెలిసిన దాంట్లోనే ఇవన్నీ నాకు చెప్తున్నానండి. మనోళ్ళు మన వైపు ఇటు ఉండాలంటే కూడా సిరాకే వస్తుంది. అసలు విజయవాడ దాటిని కాడ నుంచి ఇటు వైపు అసలు చేయనే కూడా సేవ అనిపించింది. మొండి మనసులు, బండ మనసులు. పక్కన వాళ్ళు ఏదో చెప్పేదే వింటారు కానీ దేవుడు వాకుని తీసుకోరండి. పక్కన వాళ్ళు ఏది చెప్తే దానికి చెవు బాగా ఊపుతా ఉంటారు. నీకేం కావాలమ్మంటే బలము కావాలి. నాకు ఏం కావాలంటే దేవుడిలో ఆసక్తి కావాలి. అది ఎవరు అనేది కాదు కావాల్సింది, దేవుడిలో నాకు ఒక బలం
కూర్చుంటానంటే ఏం బ్రతుకది? అలాగని ఇంక నువ్వే చెప్తావమ్మా, నువ్వే చెప్తావా అంటే అలాగే ఉండదు. ఆహ్వానించే వాళ్ళు ఆహ్వానించగలరు, అవును. కానీ అడ్డు వేసే పొల్లలకి కొంతమంది పడిపోతారండి. ఇది తుకలాసి బ్యాచ్. ఇది ఎవరైతే చెప్తే అది నమ్మే బ్యాచ్. ఇంకేం నిలబడతారు? ఎక్కడికి పోయినా నిలబడరు. ఇంకా ఏముంటుంది? వాళ్ళు ఎంత పెద్ద దేవుడే దిగి వస్తే నిలబడ్డారండి. ఇశ్రాయేలు నిలబడ్డారా? ఆయనే దిగి వచ్చాడు. ఎందుకు నమ్మలా? విమర్శించే మనసు ఎక్కువ. ఇశ్రాయేలులకు పట్టిన రోగం ఏంటి, తెగులు ఏంటి అని అంటే విమర్శ ఎక్కువ. విమర్శ మనసు ఎక్కువ, విమర్శ ఆలోచన విధానం ఎక్కువ. ఊరిక పుల్లబెట్టి కెలుగుతుంటారు, దాన్ని కుచ్చి కుచ్చి చూస్తుంటారు. అన్నుడికి భయం ఎక్కువ. అన్నుడికి భయభక్తి ఎక్కువ. వాళ్ళు ఒక రూపాన్ని చేసుకొని దానికే వాళ్ళు ఎంత గడగడ వణుకుతారో అసలు ఇంకా చెప్పలే. సత్యం అనుకుంటారు వాళ్ళు. ఒక మాట వాళ్ళ నోట వచ్చింది అంటే వాళ్ళు గడగడ వణుకుతారు. అంటే దేవుడు భక్తి ఎవరిలో ఉన్నది? అన్నుల్లోనే ఉన్నది. అన్నుల కాడికి పోయి దేవుడి గురించి ఒక మాట, వాళ్ళ రాబోయే విషయాల గురించి 2 మాటలు చెప్పావంటే వాళ్ళు సాగల పడిపోతారు. డౌటే లేదు అందులో. వణుకుతారు వాళ్ళు. వీళ్ళల్లో ఈ మాటల దేవుడు వాకులు చెప్పాలంటే ఇశ్రాయేలీలో బోతలు ఎత్తాయి, ఎనరు, విమర్శ ఊరక కూర్చుతా ఉంటారు. ఈ ఇశ్రాయేలీలు ఈ అన్నుల్లోకి దేవుడు వెళ్ళి ఇప్పుడు ఉన్న సంఘాలు అన్నీ చెప్పుకోవాలంటే ఎట్లా ఉన్నాయండి? అన్ని జనుల్లో గుంట వచ్చిన వాళ్ళు మినిస్ట్రీలు అయ్యారు. రెడ్డిస్ అయినా, కమ్మైనా సరే, బ్రాహ్మణులు అయినా సరే, మినిస్ట్రీస్ అన్ని జనుల్లో గుంట వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనైనా ఏముంటుందంటే ఐక్యత ఉంటుంది. అన్నుల్లో వాళ్ళ బ్రహ్మాండం ఉంటుంది. అన్నుల్లోనే పేరు ఉంది, అన్నుల్లో ఐక్యత ఉంటుంది. వాళ్ళ ఐక్యతను బట్టే వాళ్ళంత క్రమంగా నడుచుకునే కుటుంబాన్ని బట్టే వాళ్ళు మినిస్ట్రీలు కావటానికి అవకాశం ఉంది. అయ్యారు వాళ్ళు. ఎందుకు అయ్యారంటే ఐక్యత ముఖ్యం అక్కడ. హల్లెలూయా. ఐక్యత ముఖ్యమైనది ఉంది అక్కడ. సంఘంలో ఐక్యత లేకపోయినా కూడా దేనికి పనికిరాదు, తల్ల కిందలు అయిపోయింది. ఇక మిగులును నడవదు, అంతే ఉంటది అనమాట. అన్నుల్లో ఎందుకు ప్రబలిల్లుతున్నారు, వాళ్ళు ఎందుకు విస్తరిస్తున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళ సంఘాల మినిస్ట్రీలుగా మారిపోతున్నాయి అంటే అన్ని జనుల్లో ఐక్యత ఉంటుంది. హల్లెలూయా. అన్నుల్లో ఐక్యత ఎక్కువ ఉంటుంది. ఈ ఇక పేరు పెట్టానాలంటే మాలా మాదిగా ఎక్కువగా వస్తారు. యూదులు, ఇశ్రాయేలు అనే పేరు 12 గోత్రాలు కూడా కలుస్తారు. అది వేరే ఒక సంఘంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఇది కూడా ముఖ్యమా కాదు, వచ్చింది చెప్తున్న మాట. ఎందుకంటే వీళ్ళు పదే పదే విమర్శించే మనసు కలిగి ఉంటారు. వీళ్ళు కులసిచ్చి పెట్టుకొని వీళ్ళు పెద్ద మోతుపరులు అయినట్టు ఈ సంఘాలు పెట్టుకున్నారు కదండి. కుల సంఘాలని పెట్టుకున్నారు. ఇక ఈ సంఘాలలో కొంత బయటికి రారు. దేవుడు వాకును బాగా ఆస్వాదించలేరు. వీళ్ళు ఎందుకు విస్తరించట్లా? వీళ్ళల్లో ఎందుకు లేవు మినిస్ట్రీలుగా? ఎందుకు మారలేదు? ఎందుకు మినిస్ట్రీలు కాలేదు? ఎందుకు అవ్వలేదు అని అంటే ఐక్యత ఉండదు. కాపరి గట్టిగా వాక్యం చెప్పినా జంపు చేయాలి. పక్కన వాళ్ళు కూడా పోద్దు ఇట్లా అంటాడు. అంతే సరే, నీకు అది వచ్చింది, ఇది నీకే చెప్పింది, కావాలనే చెప్పిండు, మనకి తెలుసుకొని చెప్పా. అది ఏంటండి తెలుసుకోవడానికి? ఏముంది చెప్పుకోవడానికి? ఏమన్నా పరిశుద్ధులా పోని మీరు ఏమైనా పైనుంచి లపక్కనుడు కట్టావారా? కానే కాదు. మానవ జన్మ అంటేనే పాపం. అలాగని పుట్టిన కానుంచి పాపం అంటే పుట్టిన కానుంచి పాపం అనలా. పెరిగిన కానుంచి మానవుడు ఏ జనుల మధ్య పెరుగుతున్నాడో ఆ అనుభవం అనేది మానవుల స్వభావంలోకి ఇమిడిపోయినది కనుక మానవుడు పాపుడు అన్నాడు. ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. పాపం అంటే ఏంటండి? నేను ఏ తప్పు చేశా, నేను ఎవరిని చంపే, నేను ఎవరిని వ్యభిచారం చేసే అంటారు. అది బుద్ధిహీనుడు అనే మాట అంటా నేను. బుద్ధిహీనుడు అంటే పాపం అంటే ఏంటి? ఒక చిన్న ఆలోచన వచ్చినా దోషమ కిందే లెక్క. అవును, చూపు ద్వారా, తలంపుల ద్వారా. నీ పొరుగు వారిని నువ్వు చూసి ఆశించినా, వాళ్ళు బాగా ఎదుగుతున్నారని కుళ్ళుకున్నా
అది నీకు పాపమే అవుతుంది. అవును, దోషం. నువ్వు కళ్ళతో చూసి భలే గున్నాడే భలే గుంది ఆ అమ్మాయి అనుకున్నా పాపం. అక్కడ నువ్వు పాపం చేసేవనే లెక్క వస్తుంది. అవును. నీ పొరిగింటి భార్యను చూసి నువ్వు ఆశించి ఆ అమ్మాయి బాగుంటుందిరా, వాడు అదృష్టం రా అన్నా మంచి అమ్మాయి దొరికింది అనుకుంటా. నువ్వు నీచంగా ఆలోచించినట్లే పాపం అవుతుంది. అది పక్కన బాగా పని చేసుకుని అభివృద్ధిలోకి వస్తుంటే ఓర్చుకోలేని మనస్తత్వం ఉన్నా పాపమే. ఇవన్నీ పాపాలే. పాపం అని అంటే ఇక వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కళ్ళు. పాపం అని అంటే ఆ ఒక్కటే తాగదు. శరీరంతో చేసేది పాపమే కాదు, అలాగని చెయ్యండి అని కాదు. అవును. బుర్ర తక్కువ ఆలోచన చేస్తుంటారు కొంతమంది, తప్పుడు ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతారు. పాపం అని అంటే అనేకమైనవి ఉన్నవి. నోటితో, సూపుతో, తలంపులతో, ఊహలతో, ఆలోచనలతో ఎవరిని చూసి బాగున్నావు అనుకున్నా, ఎవరిని చూసి నచ్చినట్టుగా ఫీల్ అయినా ప్రభు అదే కదా చెప్పాడు మత్తయిలో, కంటి చూపుతో చూసి ఆశించావు అని అంటే అక్కడే నువ్వు పాపం చేసావు. ఏందండి ఏంది దారుణం? ఆ పిల్లడు బాగున్నాడు, ఆ పిల్ల బాగుంది అంటే తప్పని చెప్పాడు. మరి తప్పే చూపుల ద్వారా నువ్వు అప్పుడు అక్షరం ఆశించావు అంతే. నీ మనసులో ఆశ ఉంటేనే ఆ మాట వచ్చిందని అక్కడ సాక్ష్యం పలికేసాడు. ఇది చూసి ఆయన ఇది చూసి ఎరిగిన వాడు నోటి మాట బాగుంది అన్నాగాడ ఏం తప్పే ఉంది అంటావు. నీ హృదయంలో ఆలోచన ఎవరో తెలుసండి. అది అది తప్పు అన్నాడు. Incoming voice call from Venki 3 on Sim1 New. ఇక్కడ దేవుడు అదే చెప్పాడు మాట. స్త్రీ Incoming voice call from Venki 3 on Sim1 New. లేదు కానీ ప్రభువే మాట చెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉందురు, గొప్ప సైన్యముగా ఉందురు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. 12 కూడా చదివితే బాగుంది.